నేను 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 నేనెవరు? నేనెక్కడ? నేను లేనిదే ఏముంది? హృదయ గ్రంథి విరిగే వేళ, హరివిల్లు కరిగే క్షణమా, నేను అనే నాదం మాయై నిశ్శబ్దమే మిగిలేనా? శబ్దమే మిగిలేనా? బంధమే బోధగా మారి, భ్రమనే మార్గమైపోయి, చూసేది చూసిన వాడే చివరికి లేనివాడా? లేనివాడా లేనివాడా? దేహమే నేనని నమ్మి దినదినము దుఃఖమునే చేరి, చిత్తమే నాదని తలచి చలములోనే తలదాచా. కర్మ ఫలముల బంధములో కాల చక్రమున తిరిగి తిని, కర్తనై నన్నే బంధించి కల్పితమే నేననుకున్నా. ప్రకృతి నాటకములోనా పాత్రనై నటించి తిని, చేసేది నేనేనని చెప్పి చెదిరే దారిలో నడిచా. గీత వాక్యమును వినగా ప్రకృతే క్రియమాణాని, కర్తత్వ భావము కరిగే, కట్టుబాటు విడిచిపోయే. అహం బ్రహ్మాస్మి అని పలికి అంతరంగము నిండి తిని, ఒకటేనన్న భావములో మధురానుభూతి దొరికే. కాని సూక్ష్మంగా చూసినప్పుడు కనిపించే మరొక గ్రంథి, తెలిసిన వాడే మిగిలే తేలని తంత్రమై నిలిచే. సాక్షిగా నిలిచి చూచి తిని సంసారముల దూరమై, నిశ్చలమై నిలిచినట్టు నిర్వికల్పమని భావించా. కాని సాక్షే గ్రంథి అని సంగమేశ్వరుడు చెప్పగా, చూచిన వాడే కరిగే, చూపే గాలైపోయే. వీచిన క్షణములో గమనమే గమ్యమైపోయి, తెలిసినది తెలియనిది తీరని మాయగా కరిగే. నసత్లేనిదే నిర్వచనమే ఆగిన చోట, రాపిల్లి హృదయంలో వెలిగే అచల పరిపూర్ణ బ్రహ్మమే.